నందిని సిద్ధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిద్ధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిద్ధారెడ్డి రాసిన అనిమేష కవితా సంపుటికి గాను ఈ పురస్కారం వరించింది. కరోనా సమయంలో నందిని సిద్ధారెడ్డి ఈ పుస్తకాన్ని రచించారు. నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కవి, ఉద్యమకారుడు, రచయిత నందిని సిద్ధారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల్లో నందిని సిద్ధారెడ్డికి కూడా ఈ గౌరవం కల్పించింది. కరోనా కాలంలో నెలకొన్న పరిస్థితులను నందిని సిద్ధారెడ్డి కళ్లకు కట్టినట్లు ఆయన అనిమేష కవితా సంపుటి రాయగా దానికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సాహిత్య అకాడమీ చైర్మన్ గా నందిని సిద్ధారెడ్డి నియమించడం విశేషం. తెలంగాణ రైతులకు సాగు ఖర్చు తగ్గింది. ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా సాగులో కీలకమైన యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. రైతు భరోసా నిధుల విడుదలలో సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ ఉచిత ఎరువుల పంపిణీ రైతులకు తక్షణ ఊరటనిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఎలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక శాఖ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీనివల్ల ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. నగదు బదిలీలో జాప్యం జరిగినప్పటికీ వస్తు రూపంలో సాయం అందడం వల్ల సాగు పనులు ఆగవు. సరైన సమయంలో ఎరువులు అందుబాటులోకి రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం ఈ పథకం కోసం అయ్యే మొత్తం ఖర్చు, జిల్లాల వారీగా ఉన్న యూరియా డిమాండ్, పంపిణీ విధానంపై తుది కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే తెలంగాణ వ్యవసాయ రంగంలో మరో కీలక ముందడుగు పడినట్లవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల చదువుకు రవాణా ఇబ్బందులు అడ్డు కాకూడదని, అలాగే ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ 2 సరికొత్త పథకాలపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన లేదా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ విద్యార్థులకు, అలాగే ట్రాన్స్జెండర్ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారు కళాశాలకు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా ఈ స్కూటర్లను అందజేసే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. కేవలం రవాణా సౌకర్యమే కాకుండా 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసి మెరిట్ సాధించిన సుమారు 40,000 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరికి స్కాలర్షిప్ కింద ప్రతి ఏడాది 2,500 రూపాయల చొప్పున అందించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నగదు నేరుగా విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులకు ఉపయోగపడనుంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ, బీటెక్ విద్యార్థినుల కోసం ఒక కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు విద్యాశాఖ ప్రతిపాదించిన కొత్త పథకాలు కూడా దీనికి తోడైతే ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ 2 పథకాలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బడ్జెట్లో నిధులు కేటాయిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వేల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్లో పని దినాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి సభ నడిచేది వారం రోజులు కూడా ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు 2 ఆదివారాలు వస్తున్నాయని, ఆ 5 సెలవు దినాలను మినహాయిస్తే చర్చకు చాలా తక్కువ సమయం మిగులుతుందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. సమావేశాల అజెండాపై క్లారిటీ ఇస్తూ మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతుందని, ఆ తర్వాత మార్చి 20వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతుందని ఆయన వెల్లడించారు. అయితే బడ్జెట్ వంటి కీలక అంశంపై సమగ్రంగా చర్చించే అవకాశం లేకుండా ప్రభుత్వం షెడ్యూల్ను కుదించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సెలవుల వల్ల తగ్గిన పని దినాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మార్చి 29వ తేదీ ఆదివారం నాడు కూడా సభ నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై స్పందించిన హరీష్ రావు ఆదివారం నాడు సభ పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తమకు కావాల్సింది కేవలం చర్చకు తగిన సమయం మాత్రమేనని, ప్రజల పక్షాన గలం వినిపించేందుకు తాము ఎప్పుడు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి బడ్జెట్ను ఆమోదింపజేసుకోవాలని చూస్తోందని, దీనివల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతగానో శ్రమించి తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి వారెంతో శ్రమించారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాపాడడానికి కూడా నిరంతరమైన పోరాటం చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు. గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1486 టీఎంసీలు నీటి కేటాయిస్తే సబ్ బేసిన్ వైజ్ క్యాలిక్యులేషన్ లో తెలంగాణకు 968, ఆంధ్రాకు 518 టీఎంసీలుగా మరి లెక్కలు తేలినాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఆ 968 టీఎంసీల నీటి హక్కులను స్థిరపరచడానికి కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి దాదాపు 400 టీఎంసీలకు గోదావరిలో మనం హైడ్రాలజీ అనుమతులు సాధించాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి సభ్యులు అందరూ ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందేనని తేల్చి చెప్పారు. సభకు వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అటెండెన్స్ ఖచ్చితంగా 3 సార్లు తీసుకుంటామన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అటెండెన్స్ ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు సబ్జెక్టు మీద కూడా ప్రిపేర్ కావాలని సీఎం రేవంత్ సూచించారు. బీఆర్ఎస్ నేతల నెగిటివ్ మాత్రమే కాదు, మనం చేస్తున్న పాజిటివ్ ను కూడా చెప్పాలని వారికి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ చేయలేదు కాబట్టే మనకు అధికారం ఇచ్చారని, ఎంతసేపు వాళ్ళ నెగిటివ్ చెప్పడం కాదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కసి మీద ఉన్నారని, మనం సీరియస్ గా ఉండాలని రేవంత్ అన్నారు. అసెంబ్లీ కమిటీలను ఫుల్ఫిల్ చేయాలన్నారు. ఎమ్మెల్యేలు స్టడీ టూర్ వెళ్లాలన్నారు. ఇక మీడియా ముందు మాట్లాడేటప్పుడు, చిట్ చాట్ చేసేటప్పుడు ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ నొక్కి మరీ చెప్పారు. మీ నియోజకవర్గం వరకు మాట్లాడితే బాగుంటుందన్నారు. రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దని వారికి సూచించారు. అనవసరపు కాంట్రవర్సీలు జోలికి వెళ్లొద్దన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో మీరే ప్రతిపక్షంలాగా ఇరుక్కోకండి అని జాగ్రత్తలు చెప్పారు. ఇటీవల ఎమ్మెల్యే మందుల సామెల్ కామెంట్స్ వివాదంగా మారడంతో సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేసిన తెలుస్తోంది. పండుగల వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది, రంజాన్ పండుగల కోసం ప్రత్యేక బస్సులు నడపనుంది. మార్చి 17, 18 తేదీలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీస్ నడపనుంది. తిరుగు ప్రయాణ రద్దీకి మార్చి 23న ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కాగా స్పెషల్ బస్సులో మాత్రమే 1.5 రేట్ల వరకు ఛార్జీల సవరణ ఉండనుంది. ఉగాది తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ. రంజాన్ ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ప్రధానమైన పండుగలు కావడంతో ప్రజలు సొంతులకు పయనమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు ఆనందంగా
అధికారికంగా జరుపుకోనున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు సర్వీసులు అందుబాటులో ఉంచనుంది. ఇటు ముఖ్యమైన పండుగలు, అటు వరుస సెలవులు. దీంతో ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. గురువారం ఉగాది, శనివారం రంజాన్ సెలవు దినాలు. ఇక మిగిలింది శుక్రవారం ఒక్కరోజే. ఆ రోజున లీవ్ పెడితే ఆదివారంతో కలిపి వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. దీంతో సొంతూరికి వెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకునేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పండుగ రద్దీ దృష్ట్యా 17, 18 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో స్పెషల్ ఛార్జీలు వర్తించనున్నాయి. సెలవులంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? విద్యార్థులకే కాదు, ఉద్యోగులు కూడా సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే గవర్నమెంట్ ఉద్యోగులకు దొరికినన్ని సెలవులు ప్రైవేట్ ఉద్యోగులకు లభించవు. అది అలా ఉంచితే ఈ వారంలో 3 రోజులు సెలవులు రాబోతున్నాయి. కారణం వరుస పండుగలు, ఉగాది, రంజాన్ వంటి 2 పెద్ద పండుగలు ఈ వారంలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే వరుసగా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా మార్చి 19న సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీనితో పాటు రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, 22 తేదీలను సాధారణ సెలవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీలో మార్పు ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 21, 22 రోజుల్లో స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వాటికి సెలవు ప్రకటించారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ సెలవులు ఇవ్వకపోవచ్చు. ఇదిలా ఉంటే మార్చి 21 శనివారం సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీకెండ్. ఆ తర్వాత రోజు ఆదివారం మార్చి 22. ఎలా చూసుకున్నా ఈ వారంలో చాలా మంది ఉద్యోగులకు 3 లేదా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 775 టీఎంసీల నీళ్లు గోదావరిలో తీసుకోవాలని ఏపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అంట చూసుకొని ఏపీ ప్రభుత్వం రెచ్చిపోతుందన్నారు. గోదావరి నల్లమల సాగర్ పై వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రభుత్వం చెప్పలేదని ప్రశ్నించారు హరీష్ రావు. ఏపీ గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్ కు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. గోదావరిలో 7 ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీళ్లకు అనుమతులు బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు. కాళేశ్వరంను చంద్రబాబు అనేకసార్లు అడ్డుకున్నారని చెప్పారు. ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని చంద్రబాబు ఉత్తరాలు రాశారని అన్నారు. కృష్ణా, గోదావరి నది జలాలపై చర్చకు తాము సిద్ధమన్నారు హరీష్. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయన్నారు హరీష్ రావు. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో బడేబాయ్ చోటేబాయ్ బంధం నడుస్తోందని ఆరోపించారు హరీష్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది అవిభక్త బంధమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ పంచుకున్నారని ఆరోపించారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నారు. ఇంత జరుగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం మౌనం వహిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, తెలంగాణ నీటి హక్కులను 9.5 ఏళ్ల పాటు కాపాడిన వాళ్ళం కనుక ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదనతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే ప్రయత్నమే ఇవాళ మా ప్రెస్ మీట్.
దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడిందని, త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధర 2,000 రూపాయలు దాటుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రచారానికి తెరదిచ్చేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు 100% ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోని ఎల్పీజీ స్టాక్ గృహ అవసరాలకు సరిపోయేంత ఉందని తెలిపింది. అదే విధంగా పెట్రోల్, డీజిల్ కూడా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్రం తెలిపింది. అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ క్యారియర్ హర్ముజ్ జలసంధిని దాటి భారతదేశం సమీపానికి చేరుకుందని వెల్లడించింది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఆగిపోయిన అన్ని భారత నౌకలు సురక్షితంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొంది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 611 మందితో కూడిన 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని తెలియజేసింది. ఇది వరల్డ్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Stay on TS24 News.